హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వేనస్ కిచెన్. రోడ్ సైడ్ బండ మీద దొరికే చల్ల పునుగుల్ని అలాగే అందులోకి 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోగలిగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఏ రోజు వీడియోలో చూద్దామండి. ఈ చల్ల పునుగుల్ని చేయడం కోసం ముందుగా ఒక బౌల్ని తీసుకుని అందులోకి 1.5 కప్పు వరకు మైదాని తీసుకోండి. హోటల్ రుచి రావాలంటే మైదాని మాత్రమే ఉపయోగించాలి. ఇందులోకి మైదాని ఎంతైతే తీసుకున్నామో అందులో సగం క్వాంటిటీ పుల్లటి పెరుగును వేసుకోండి. మైదా 1.5 కప్పు వరకు తీసుకున్నాం కదండి, 1/2 కప్పు వరకు పెరుగును తీసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 2 చిటికెళ్ళ వంట సోడాను కూడా వేసుకోండి. వంట సోడా వేసుకుంటేనే పునుకులు గుల్లగా సాఫ్ట్గా వస్తాయండి, లేదంటే గట్టిగా ఉంటాయి. వీటన్నిటిని ముందు ఒకసారి కలుపుకోండి. తర్వాత వాటర్ని వేసుకుని కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారి వేయకుండా 1/2 కప్పు వరకు వాటర్ని తీసుకుని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మీరు పెరుగులో నీళ్ళైనా సరే వేసుకుని కలుపుకోవచ్చు. వాటర్ అంతా ఒకేసారి వేసి కలిపితే పిండంతా జారైపోయి పునుకులు నూనె పీలుస్తాయి. అందుకని కొద్దిగా వేసుకుని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బీట్ చేసుకోవాలి. ఇలా కనీసం 3-4 నిమిషాల పాటైనా చేసుకోవాలండి. ఇలా చేయడం వలన పిండి సాఫ్ట్గా అవడమే కాకుండా పిండిలో ఉండల్లాంటివి ఏమైనా ఉంటే కూడా చక్కగా కలిసిపోతాయి. ఇక్కడ చూడండి, కొద్దిసేపు బీట్ చేసుకోవడం వల్ల పిండి ఇలా సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా మూత పెట్టుకుని కనీసం గంట పాటైనా నానబెట్టుకోవాలి. పుల్ల పెరుగు అయితే గంట పాటు నానబెట్టుకోండి. కమ్మటి పెరుగును ఉపయోగిస్తుంటే 3-4 గంటల పాటైనా సరే నానబెట్టుకోవచ్చు. ఈ పునుగుల్లోకి కాంబినేషన్గా 5 నిమిషాల్లో చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మిక్సీ జార్ని తీసుకుని అందులోకి వేపుడు శనగపప్పుని తీసుకోవాలి. పుట్నాల పప్పు అంటారు కదా, ఆ పుట్నాల పప్పుని 1/2 కప్పు వరకు తీసుకోండి. ఇందులోనే మీరు తినే ఘాటుకు తగినట్లుగా 4 లేదా 5 పచ్చిమిరపకాయలను వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని ముందు ఒకసారి గ్రైండ్ చేసుకోండి. తర్వాత 1 కప్పు వరకు నీళ్ళను వేసుకుని ఇలా పల్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీ ఇలా పల్చగా ఉంటేనే రుచిగా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకుని ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా రెడీ చేసుకుని ఈ చట్నీలోకి పోపును వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకుతోటి పోపుని వేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా 5 నిమిషాల్లో ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చట్నీని పునుకుల్లోకి మాత్రమే కాకుండా ఇడ్లీ, దోశ లాంటి వాటిలో కూడా కాంబినేషన్ కింద తీసుకోవచ్చు. పుల్లటి పెరుగును ఉపయోగించాను కాబట్టి గంట సేపు నానబెట్టుకున్నానండి. గంట తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. మీరు ఫ్రెష్ పెరుగును ఉపయోగిస్తుంటే 3-4 గంటల పాటు నానబెట్టుకుంటే పిండి బాగా పులిసి పునుకులు చక్కగా వస్తాయి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోండి. తర్వాత చేతిని కొద్దిగా తడి చేసుకుని ఇలా అంచుల నుండి కొద్దిగా పిండిని తీసుకుని పునుకుల్లా వేసుకోవాలి. ఈ నూనె మరీ ఎక్కువగా వేడిగా ఉండకూడదండి, ఆయిల్ మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది. ఈ పునుకులను చిన్నగానే వేసుకోవాలండి. పిండిని మీరు ఎలా వేసినప్పటికీ కూడా అవి ఆయిల్లో పైకి తేలుతూ రౌండ్ షేప్లోకి వచ్చేస్తాయి. అలాగే సైజ్ కూడా డబుల్ అవుతాయి. ఆయిల్కి సరిపడినన్ని పునుకులను వేసుకున్న తర్వాత గరిటతోటి ఇలా రౌండ్గా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే అన్ని వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. లేదంటే ఒకవైపు ఫ్రై అయ్యి రెండో వైపు తెల్లగా ఉండిపోతాయి. ఇలా అన్ని వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ నుంచి బయటకు తీసుకోవాలి. వీటిని ఆయిల్లోంచి తీసిన వెంటనే గలగలలాడుతూ కొంచెం క్రిస్పీగా అనిపిస్తాయండి, కానీ చల్లారే కొద్దీ కూడా ఇవి సాఫ్ట్గా అయిపోతాయి. ఈ పునుకుల్ని ఈ చట్నీ అలాగే పచ్చి ఉల్లిపాయలతో సర్వ్ చేసుకున్నట్లయితే చాలా రుచిగా ఉంటాయి. ఈ సింపుల్ పునుగుల రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.